ఈనాటి గ్రామసభ ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామసభలో అటెండ్ అయినటువంటి గ్రామస్తులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో అందించేటువంటి నాణ్యమైన విద్య గురించి అందరికీ ప్రజాప్రతినిధులు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కావచ్చు, అందరూ కూడా వాళ్ళకు వివరించేటువంటి ప్రోగ్రాం ఇది. దాంతోపాటు పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే ఈ గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇందులో మరి పేరెంట్స్ అయితే తక్కువగా ఉన్నదంతా మనం విన్నాము. మరి ప్రభుత్వ పాఠశాలలు గతంలాగా కాకుండా ఇప్పుడు ఎక్కువగా అప్డేట్ అయ్యి అన్నీ ఇది డిజిటల్ విద్య కావచ్చు, తర్వాత ప్రైవేట్ స్కూళ్ళలో లేవు అన్ని వసతులు. ఆ విధంగా చెప్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు కూడా ప్రైవేటు పాఠశాలకు చేర్చకుండా అందరూ కూడా ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత పాఠశాల విద్యార్థులందరినీ కూడా ఉన్నత పాఠశాలలో చేర్పించాలి అని తెలియజేస్తూ, అదేవిధంగా మా పాఠశాలలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా ఇలా దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యమైనది ఏంటంటే స్కూల్ ప్రెమిసెస్లో ఒక పెద్ద చెట్టు ఉంది. అది ఆ చెట్టు ద్వారా చాలా మొత్తం కట్టె పుల్లలు పడుతున్నాయి. ఇవన్నీ ఆకులు పడి అవన్నీ కూడా వాటర్ పోకుండా జామ్ అయిపోతుంది. దాని ద్వారా పోయినసారి మొత్తం నీళ్ళన్నీ క్లాస్ రూమ్లలోకి వచ్చినాయి. అది తొలగించమని చెప్పి సార్ దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చెట్టు వీలైతే మొత్తం తొలగిస్తే కూడా మంచిగా ఉంటుంది. పెద్దలు కూడా ఇంకా అదేవిధంగా పాఠశాల గ్రూప్ అవన్నీ కూడా క్లీన్ చేయాలి. తరగతి గదులు భోజనం నింపాలి. ఈరోజు ఇక్కడ గ్రామ సభను ఉద్దేశించి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయుల గారికి ఇందాక ఏదైతే చెప్పారో మన హెడ్ మాస్టర్ గారు, అట్లాగే ప్రభుత్వ పాఠశాలలు ఇంతకుముందు కన్నా చాలా అప్డేట్గా అయినాయి. ఇంకోటి హై స్కూల్లో మంచి రిజల్ట్ కూడా మన రీసెంట్గా 10th క్లాస్ వచ్చినప్పుడు హై స్కూల్లో మన పేద విద్యార్థులైనటువంటి అర్కల నందిని అనే అమ్మాయి ప్లస్ మన బీపీఎస్ స్కూల్ దగ్గర మన బుక్లో ఎగ్జామ్ రాసినటువంటి రీసెంట్గా 8 మందికి గ్రూపుల్లో సీట్లు రావడం కానీ, ప్రభుత్వ పాఠశాలలు ఇంతకుముందు గతంలో నేలమట్టంగా అంటే ప్రభుత్వ పాఠశాల అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక ఏమంటారు దానికి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉంటుండేది. ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కానీ లేదా ప్రతి ఒక్కటి ప్రభుత్వ పాఠశాలకు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మంచి రిజల్ట్ కోసం సార్ వాళ్ళను నమ్మకంగా సార్ వాళ్ళ దగ్గర చేర్పించి బాధ్యతగా వాళ్ళు కూడా మంచి బాధ్యతగా వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసి అన్ని విధాలుగా మేము సహకరిస్తామని తెలియజేస్తూ గ్రామసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు అదేవిధంగా హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ శ్రీ గారు, మరి ఇక్కడ వచ్చేసినటువంటి హై స్కూల్ స్టాఫ్ కానీ, ప్రైమరీ స్కూల్ స్టాఫ్ మరియు అంగన్వాడీ టీచర్లకు, పేరెంట్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు 6వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలనేది ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు, అంటే 12వ తారీఖు నాడు రీఓపెనింగ్ స్కూల్స్ తెలుస్తాయి. మరి అంతలోగా బడి మానేసినటువంటి పిల్లలు, అంగన్వాడీలో ఉన్నటువంటి పైప్లైన్స్ ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడము అనేది ఒక భాగం. ఇది
కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా ఏ స్కూల్లో చూసినా కానీ ఏ ప్రైమరీ స్కూల్ చూసినా స్ట్రెంత్ పడిపోతుంది. ముఖ్యంగా పేరెంట్స్ మీకు చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు మెరుగైనటువంటి ఉపాధ్యాయులు, బాగా వాళ్ళు అప్పుడులా కాదు, ఇప్పుడు కొంత చాలా మార్పు అనేది వచ్చేసింది ప్రభుత్వ పాఠశాల. వాళ్ళకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు ఎవరు? పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద పిల్లలు. వాళ్ళని పాఠం చెప్పాలి, మంచి స్థాయికి తీసుకురావాలనే కోరిక ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. మరి అలాంటి పాఠశాలను వదిలేసి మరి ప్రైవేటు పాఠశాలలో చేర్పించడము మరి డబ్బుతో కూడుకున్నటువంటి పాఠశాలలు. కాబట్టి మీరందరూ ఏదైనా సరే పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలి. మరి మన ఉప్పునూతల మండలంలో చూసినట్టయితే కొన్ని పాఠశాలల్లో 15, 12, 20, 25, 30 వరకే స్ట్రెంతులు ఉన్నాయి. మరి ఆ గ్రామంలో 10-15 మంది అన్నప్పుడు ప్రభుత్వం ఏం చేపడుతుంది? 10-15 ఉన్నటువంటి పాఠశాలను తీసేయాలి, పక్క ఉన్న ఊర్లకు పంపించాలంటాం. ఆ 15 మందిని మళ్ళీ ఇంకో ఊరికి పంపించాలంటే పంపించలేము, బడి మానేస్తారు. కాబట్టి మనం ఇంకా ప్రైవేట్ స్కూల్కి పంపించకుండా ఆ పాఠశాలలోనే పిల్లలను ఇంకా ఏ ఊరికి పంపించకుండా మరి ప్రైవేట్ స్కూళ్ళకు పంపించకుండా ఆ పాఠశాలను ఇంకా అభివృద్ధి చేయడానికి గ్రామంలో ఉన్న సర్పంచులు కానీ మరి గ్రామంలో ఉన్నటువంటి చాలామంది పెద్దలు, విద్యావంతులు వీళ్ళందరూ కృషి చేసినట్టయితే స్కూళ్ళు బాగుపడతాయి. మరి మనమందరం ఈ యొక్క టౌన్ ఇది ఈ 19వ తారీఖు వరకు జిల్లా కానీ రాష్ట్ర బాధ్యులు, ఆఫీసర్లు ప్రతి ఒక్కరూ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి మనం ఉన్నటువంటి ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాల్గొని ఇల్లు తిరిగి మరి ఇప్పుడు కరపత్రాలు వంచినట్టు కరపత్రాలతోని కానీ బ్యానర్లతోని ఇల్లు తిరిగి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, డ్రాప్ అవుట్స్ ఉన్నారా అనేది ముఖ్యంగా ఏంటంటే అంగన్వాడీ టీచర్లు కూడా మనకు ముఖ్యంగా సహకరించాలి. అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు ఉంటారు, వాళ్ళకి బాగా తెలుసు ఎవరు ఇంట్లో ఏ పిల్లలు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలోని బడిలోనే చేర్పించాలనే ఒక ఉద్దేశంతో పనిచేయాలి. మరి ఈరోజు మరి ఉప్పునూతల గ్రామంలో మరి శ్రీనివాసరెడ్డి సార్ సమక్షంలో మరి ఇల్లు తిరగడము, బ్యానర్లతో తిరగడము, మరి గ్రామ సభలో చేసినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా మనమందరం ఈ కలిసికట్టుగా తిరిగి మన స్కూల్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. గ్రామ పంచాయతీ వాళ్ళకే తప్పనిసరిగా ఇప్పుడు ఎందుకంటే దాదాపు నెల 15, నెల 20 రోజులు అవుతుంది. వాటర్ ట్యాంకులో కానీ మనం కడగనట్టు కొంచెం ఇప్పుడే మన రీఓపెనింగ్ 12వ తారీఖు నాడు వచ్చే పిల్లలకు మళ్ళీ అవే నీళ్ళు గిట్ట ఆపినట్టయితే కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటుంది. మరి గ్రామ పంచాయతీ సిబ్బందిని ఈ ఉన్న 3 పాఠశాలలు, హై స్కూల్ కానీ మా పాఠశాల 2 ప్రైమరీ స్కూళ్ళకు మరి మీరు పంపించి అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాలు, మాకు స్కావెంజర్లు కూడా లేరు, తక్కువ వాళ్ళు వస్తారు వెళ్ళిపోతుంటారు. కానీ మన గ్రామ పంచాయతీ నుండి సిబ్బందిని పంపించి పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఎవరైనా మాట్లాడతారా? అంగన్వాడీ లేకపోతే ఆశా వర్కర్లు, హెల్త్ డిపార్ట్మెంటు, తిరుపతి శ్రీధర్ ఊరు నుండి ఏమన్నా మా గ్రామం నుంచి ఎవరన్నా మాట్లాడే వాళ్ళతో మాట్లాడండి. 2 నిమిషాలు మేమే మాట్లాడుకొని మేమే సపోర్ట్. మీరు కొన్ని సలహాలు ఇవ్వాలి, విలేజ్లో మాకు కొన్ని సలహాలు ఇవ్వాలి, కొన్ని సమస్యలు ఉంటాయి స్కూల్కి సంబంధించి మీరు అడగండి, అడుగుతూనే బాగుంటుంది, అడగండి ఏం చేయలేదు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి బడిబాట కార్యక్రమానికి ఇచ్చేసిన
స్థానిక ప్రధానోపాధ్యాయులు, మరి బాలుర ప్రాథమిక, మరి బాలికల ప్రాథమికత, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఈ గ్రామ పంచాయతీ ఆవరణలో ఇంత సభను ఏర్పాటు చేసినట్టు పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం బడిఈడు పిల్లలను మరియు ఒకటి ప్రభుత్వ బడులను వారి నాణ్యమైన విద్యను గత సంవత్సరం కాకుండా గత విధానాలతో కాకుండా మేము ఏ విధంగా బోధిస్తున్నాము వాళ్ళకు ప్రాక్టికల్స్ చెప్పేస్తూ మరియు వాళ్ళకు శ్రమకు తగ్గదూడంగా గురుకుల పాఠశాలలను వీరి యొక్క పాఠశాలలోనూ ప్రతి సంవత్సరం పోటీ పరీక్షలను ఉత్తీర్ణం చేస్తూ మరియు ఈ మన్నూరు పాఠశాల కానీ తెలకపల్లి పాఠశాలను కానీ వెల్దండలు కానీ వారికి లభ్యమైన సీట్లను వీళ్ళు ఏదో వచ్చిపోతారు అనుకుంటారు కానీ ఈ సీట్లు లభించిన విద్యార్థులకు కూడా మనకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు విద్యార్థులకు ఉన్నత చదువు చదివితే స్కాలర్షిప్ అనేది ప్రోత్సాహం లేక నగదు రూపంలో ఇస్తారు. కానీ వీరు ఇప్పుడే మనకు ఈ సీట్లు సాధించిన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత వస్త్రాధరణ, ఉచిత మొత్తం వారానికి కానీ నాణ్యమైన ఫుడ్ పౌష్టికారోగ్యంతో లభిస్తుంది. మనకి ఇంట్లో ఉంటే అది తెలుసు, మన యొక్క బీద బతుకులు వాళ్ళకు మనకు ఉంటే కారం లేకుండా లేదు. కానీ నాణ్యమైన పౌష్టికాహారం మరియు వారి యొక్క హెల్త్ కేర్ గురించి వీరు మనకు అందిస్తున్నారు. ఏది 6వ తరగతి నుంచి ఉచిత విద్య 10వ తరగతి వరకు, 10వ తరగతి కూడా విద్యను మంచి అందిస్తలకు ఏది విద్యార్థుల దశలు కాకుండా కళాశాలలో కూడా మంచి ముందు భవిష్యత్తును చేస్తూ వీరి యొక్క ఈ సభను విజయవంతం చేసినందుకు నా యొక్క చిన్న అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయ బృందానికి, వీరందరికీ గ్రామ పంచాయతీ సెక్రటరీ సార్ గారికి ధన్యవాదాలు. చిన్న అవకాశం ముగిస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ ఉప్పునంతల మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభకు వచ్చినటువంటి గ్రామ స్థాయి, మండల స్థాయి ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామస్తులు, మరి ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి నా పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర గారు, మరి ఇక్కడ అతిథులుగా వచ్చినటువంటి మరి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సార్ గారు, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్లు శ్రీనివాసు సారు, విజయనాయక్ సారు, అదేవిధంగా మన సింగిల్ విండో డైరెక్టరు శ్రీనివాస్ అన్న గారికి అందరికీ పేరున మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకుముందు మన వాళ్ళందరూ చెప్పినట్టుగా ఈ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మన ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నటువంటి నాణ్యమైన విద్యను, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వసతులను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పెద్ద మొత్తంలో చేర్చే విధంగా మనందరం కూడా మరి చేయి కలిపి ఈ ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంథెన్ చేయడానికి మనందరం కృషి చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో చూసినట్లయితే ఓన్లీ టీచర్స్ వచ్చి బడిబాట చేసుకొని పోయేది. కానీ ఈ సంవత్సరం వినూత్నంగా ఇందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ను ఇంకా మిగతా ఉద్యోగస్తులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రభుత్వ పాఠశాలను బతికించుకోవడం కోసం అందరి భాగస్వామ్యం చేయాలని మరి నిర్ణయం తీసుకోవడం చాలా మంచి పరిణామం. మరి ఇందులో ముఖ్యంగా ఇక్కడ మనం 3 పాఠశాలలు ఉన్నాయి. అక్కడ హై స్కూల్ కానీ, ఇక్కడ గర్ల్స్ బాయ్స్ స్కూల్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సారులందరం కూడా సుమారు 20-30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండి టీటీసీ, బీఈడి ట్రైనింగ్లు చేసి ఎట్లా చెప్తే పిల్లలకు అర్థమవుతుందో మరి విషయ నిపుణులు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇక్కడ ఉన్నాం. కాబట్టి మీ పిల్లలందరినీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ పిల్లలే కాదు, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు మీ పక్క వాళ్ళ పిల్లలకు కూడా ప్రోత్సహించి వాళ్ళకి చెప్పి ఈ స్కూళ్ళలో ఇట్లా చదువు చెప్తున్నారు, 563 మార్కులు వచ్చినాయంటే ప్రైవేట్ స్కూళ్ళలో కూడా కొన్ని స్కూళ్ళలో హైయెస్ట్ రావాలి అన్ని మార్కులు. మరి మన ప్రభుత్వ పాఠశాలలో హై స్కూల్లో అన్ని మార్కులు వస్తున్నాయి, మనం ఎందుకు ఇక్కడ చేర్పించొద్దని ఒక చర్చ చేసి మనం కూలికి పోయిన దగ్గర, పని చేసిన దగ్గర చెప్పి వాళ్ళందరికీ మోటివేట్ చేసి మన దగ్గరనే పాఠశాల ఉంది అక్కడ జాయిన్ చేయాలనే ఉద్దేశంతో మనందరం కూడా ఈ ప్రచారం చేయాలి. మనల్ని మనమే ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ ఆ క్రమంలో ఉండాలని మరి తెలియజేసుకుంటూ, దాదాపు 500 పైన వచ్చిన వాళ్ళు ఎందుకు 20 మంది పైన ఉన్నారు. నిజంగా సార్ చాలా సంతోషించదగినటువంటి విషయం సార్. ఎందుకంటే ఒక కార్పొరేట్ కళాశాల స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా ఇట్లాంటిది ఉండదు. వాళ్ళ దగ్గర 1000 మంది ఉంటే ఒక 100 మందికి వస్తుంది. కానీ మన దగ్గర 100 మందిలో 20 మందికి వచ్చింది. అంటే ఇంత గొప్ప ఫలితాలు సాధిస్తున్నాయి మన ప్రభుత్వ పాఠశాలలు. సో కాబట్టి ఈ మన పాఠశాలలు సాధిస్తున్నటువంటి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత మనం వెనకబడ్డటువంటి పరిస్థితి ఉంది. అందుకే
మరి ఆశించిన స్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులు మన దగ్గర చేర్పించే పరిస్థితి లేదు. ఇక నుంచి అట్లా కాకుండా మన దగ్గర ఉన్నటువంటి విజయాలన్నిటినీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి మరి వాళ్ళను మన దగ్గర చదివించే విధంగా ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనందరూ కూడా బీద పరిస్థితులు, ఆర్థికంగా సామాజికంగా వెనకబడ్డటువంటి పరిస్థితులు. మనం ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తే మనకు వచ్చేటువంటి మనం సంపాదించే డబ్బులో సగం డబ్బు పిల్లల చదువుకో మనం కేటాయిస్తున్నాం. అట్లా మనం ఎప్పుడు కూడా ఒక ఆర్థికంగా పేదరికంలోనే మగ్గిపోతున్నాం. అట్లా కాకుండా ఇచ్చినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అయినా మనం ఉపయోగించుకున్నట్లయితే ఆ డబ్బులను మనం వేరే వాటికి ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లా చేయాలని మరి మన బాయ్స్ ప్రైమరీ స్కూల్లో కూడా మీరు అందరూ చూస్తున్నారు. మరి గత 7 సంవత్సరాల నుంచి మేము వచ్చినప్పటి నుంచి ఎట్లాంటి ఫలితాలు సాధిస్తున్నాం అనేది కూడా మీరు అందరూ చూస్తున్నారు. వచ్చినప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం, అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రాథమిక స్థాయిలో పిల్లలకు మనకు అమృత విషయాలు అంటే తెలియని విషయాలు చెప్పేటప్పుడు చూయించి చెప్పాలి, చూయించి చేయించి చెప్తే వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకుంటారు. సో అట్లా ఎన్నో రకాలుగా మేము చేస్తున్నాం. ప్రొజెక్టరు, కంప్యూటర్సు, ట్యాబ్ ద్వారా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నాము. సో ఈ విషయాలన్నీ చేయడం ద్వారా గత 7 సంవత్సరాల్లో 49 మంది విద్యార్థులకు గురుకుల సీట్లు రావడం జరిగింది. గత లాస్ట్ ఇయర్ అయితే 10 మంది రాస్తే 8 మందికి సీట్లు రావడం జరిగింది. అంటే 80% రిజల్ట్ తోటి మరి ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ ఫలితాలన్నీ మీరు తెలుసుకొని మీ పక్క వాళ్ళకి చెప్పి మీ పిల్లల్ని కూడా చేంజ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నప్పుడు నా పిల్లల్ని ఎందుకు చేంజ్ చేయొద్దని చెప్పేసి నా 2 పిల్లల్ని కూడా గౌతమ్ రాహుల్ని కూడా మరి ఇక్కడ ఇదే పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచన చేసి నాకు డబ్బులు లేక నేను బయట చదివించుకోవట్లేనా? నాకు జీతం 75,000 రూపాయలు వస్తుంది, నేను కూడా బయట చదివించుకోవచ్చు. కానీ మన పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నప్పుడు మనం ఎందుకు పక్క స్కూల్కి పంపించాలనే ఉద్దేశంతో మరి ఆ పిల్లల్ని మన దగ్గరనే తీసుకొని చదివించడం జరుగుతుంది. కాబట్టి మీ తల్లిదండ్రుల మీద రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు డబ్బులు వృధా చేసుకోకండి, ప్రైవేట్కి పంపించి మీ పిల్లల్ని కూడా మరి మా పాఠశాలలో చేర్పించండి. మా పిల్లలతో పాటు మీ పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందిస్తామని మరి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శానిటేషన్ విషయంలో విద్యార్థులకు సంబంధించింది సభాధ్యక్షులు ఈఓ గారికి, టీచర్లు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మీ పిల్లలు ఏడు చదివిస్తారు, ప్రైవేట్లో పిల్లలు చదివిస్తారు. ఈ సార్ చెప్పాడు, ఏం చెప్పి వాళ్ళ పిల్లలు 2 పిల్లలు మా ఊరిలోనే చదువుతారు. మీరు ఎంతమంది ఊరిలో టీచర్లు, ఇద్దరు టీచర్లు మీ పిల్లలు ఏడు చదువుతారు, మీకు చదువు రాదు. ఒక్కసారి సార్ గ్రామ పంచాయతీ ప్రధాన ఉద్దేశము శానిటేషన్ కార్యక్రమాలు. కాబట్టి శానిటేషన్ పైన ప్రతి క్లాస్లో విద్యార్థులకు శానిటేషన్ పైన స్పెషల్ క్లాస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఒకసారి హ్యాండ్ వాష్ పైన కానీ, లేకపోతే బట్టలు క్లీన్గా ఉంచుకోవడం, రోజు స్నానం చేయడం, ఇట్లాంటివంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ శానిటేషన్ పైన స్పెషల్గా ఏమైనా వాళ్ళకు క్లాసులు చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఎందుకంటే బయటి కంట్రీస్లో వాళ్ళు మినిమం చాక్లెట్ కవర్ కూడా కింద బయట పడేయరు. అట్లాంటిది మన స్కూళ్ళలో మనమే వాళ్ళకు ఒకసారి ఒక గైడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. కాబట్టి పిల్లలకు, ప్రతి స్కూల్ పిల్లలకు వాళ్ళకు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో అట్లే శుభ్రంగా ఉండడం కూడా అంతే ముఖ్యము. ఇంకొకటి, మన కరోనా వచ్చిన దగ్గర నుంచి అందరికీ హ్యాండ్ వాష్ పైన చాలా అవగాహన అనేది కావాలి. అదే దాని మీద ఏమైనా స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక డాక్టర్ను కానీ, లేకపోతే ఎవరైనా హెల్త్ అసిస్టెంట్లు కానీ వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా ఇళ్ళకి ఇప్పటి నుంచే వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తే బాగుంటుందని నేను కోరుకుంటూ ఇంకేమైనా హెచ్ఎం సార్ గారిని మాట్లాడవలసిందే కోరుకుంటున్నాను. ఈరోజు కుంతల గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభకు హాజరైనటువంటి ప్రధానోపాధ్యాయులు విజయనాయక్ గారు, అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారు, ఇంజనీర్ డైరెక్టర్ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ వెంకటేష్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వివిధ డిపార్ట్మెంట్ అంగన్వాడీ వాళ్ళకి, తర్వాత ఆశా వర్కర్స్, ఉపాధ్యాయులకు మరియు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇంతకుముందు వెంకటేష్ చెప్పినట్టు కానీ లేకుంటే విశ్వనాథ్ సార్ చెప్పినట్టు కానీ శ్రీనివాస్ చెప్పినట్టు కానీ ఇప్పుడు స్కూళ్ళు చాలా మారింది. ఇక్కడ ఒక్కసారి దీన్ని చూస్తే తెలుస్తుంది 563 నందిని. పోయినసారి కూడా మన ఉపనంతుల పాఠశాలలో 888లో సీట్ వచ్చింది మనకి ఇక్కడ నుంచి. పోయినసారి సమీరా అని చెప్పి మన హబీబ్ కూతురు, మీ దగ్గర పనిచేస్తారు హబీబ్ కూతురు 888 బాసర్లో సీట్ వచ్చింది. ఆమె అక్కడే చదువుతా ఉంది ఆర్ఎండ్. దానిలో చదవాలంటే కనీసం మనం ₹1,00,000 ఖర్చు పెట్టాలి అసలు కళాశాలలో చదువుకోవాలంటే. వీళ్ళిద్దరు కూడా ఈసారి వస్తాయి. ఈ నందినికి సీట్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పూజ కూడా ఈసారి 888లో సీట్లు వస్తాయి. కాబట్టి అప్పటిప్పటికి చాలా మార్పు వచ్చింది. ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ స్కూళ్ళకు ఏమాత్రం కూడా సాటి రావు అసలు. యాక్చువల్ మీరు ఒక్కసారి మీరందరూ తల్లిదండ్రులు ప్రతి పాఠశాలను సందర్శించండి. అక్కడ ఏమేమి పాఠ్యాంశాలు చెప్తున్నారో చూడండి, ఏం సౌకర్యాలు కల్పించారో చూడండి. ప్రైవేట్ స్కూల్కి మరియు ప్రభుత్వ స్కూళ్ళకి తేడా తెలుస్తుంది. ఉదాహరణకి ఉపనంతుల స్కూల్లో ఇప్పుడు మీరు వచ్చినట్టయితే పిల్లలకి ఎక్కడి నుంచి మొదలుకొనంటే పిల్లలకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే ప్యూరిఫైడ్ వాటర్ పిల్లలకు రాపిస్తూ ఉన్నాం. అక్కడి నుంచి మొదలుకొని మధ్యాహ్న భోజనంలో కానీ ఉచిత పాఠ్యపుస్తకాలు కానీ లేకుంటే ఉచిత దుస్తులు కానివ్వండి, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ సక్రమంగా అందరికీ వస్తుంది. నోట్ బుక్స్ కూడా ఇస్తున్నాం ఈసారి. 6వ తరగతి పిల్లవాళ్ళకి 6 నుంచి 10వ తరగతి 14 నోట్ బుక్స్ ఇస్తున్నాం. అంటే ఆర్థికపరమైనటువంటి ఒక్క ఖర్చు కూడా మీకు ఉండదు. యాక్చువల్ రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రెండవది ఇప్పుడు అక్కడ కల్పించబడిన సౌకర్యాలు చూడాలి. ఇప్పుడు మా పాఠశాలలో అనిల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది. అంటే మొత్తం ల్యాబ్లు అన్నీ కూడా ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. దాదాపుగా 15 కంప్యూటర్లు వచ్చినాయి ఈ సంవత్సరం. కంప్యూటర్ ద్వారా ఇద్దరు నేర్చుకోవచ్చు. దాదాపుగా ₹1,00,000 పెట్టి ఈసారి మెటీరియల్ వచ్చింది ఆడుకోవడానికి, పిల్లలు ఆటలు ఆడుకోవడానికి. ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మీరేంటంటే ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టు చిన్నప్పుడే నర్సరీ నుంచే ప్రైవేట్ స్కూల్లో వేయడం, నర్సరీ అదేవిధంగా 1, 2, 3, 4, 6, 7 అట్లా చదివిపిస్తుంది. మీరు మారాలి ఫస్ట్. మీరు మారితే ప్రభుత్వ స్కూల్ అన్నీ బాగుపడతాయి, ఇంకా ఎక్కువ సౌకర్యాలు వస్తాయి. నేను ఇదే మండలంలో 30 ఏళ్ల కింద కూడా పనిచేశాను. 90 నుంచి 2000 వరకు ఇక్కడ పనిచేశాను. అప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రైమరీ స్కూల్స్ ఒక్కో దానిలో 200 మంది పిల్లలు ఉండేవారు. ఆ పిల్లలు ఎక్కువ చేసి బాయ్స్ స్కూల్ గర్ల్స్ స్కూల్ అని చెప్పి 2 డివైడ్ చేసినారు అప్పుడు ఎక్కువైనా సరే. అలాంటి స్కూల్ ఇప్పుడు ఏమైనాయి దాదాపుగా 50-20 స్ట్రెంత్కి వచ్చినారు. కాబట్టి మీ పిల్లలను బయటికి పంపాల్సిన అవసరం లేదు. చాలామంది బయటికి కనిపించేటువంటి ఆ మాయాజాలం, మంచి డ్రెస్సు, బూట్లు, టక్కు, టై బయటికి కనిపిస్తుంది కానీ లోపల ఏమీ ఉండదు ఈ బుర్ర లోపల. కాబట్టి మీరు అందరూ కూడా మారాలి. మీరు ఎంత స్ట్రెంత్ పెరిగితే మీకు అన్ని సౌకర్యాలు పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమంది పిల్లలు పాఠశాలలో జాయిన్ అవుతూ ఉంటే ఆ సంఖ్య పెరిగేపోద్ది. ఇంతకుముందు దాకా 200 మంది అనుకోండి, 10 మంది టీచర్లు వస్తారు, మంచి బిల్డింగ్ వస్తుంది, మంచి టాయిలెట్స్ వస్తాయి. అదేవిధంగా కంప్యూటర్ ఆధారంగా ఇప్పుడు చిన్నపిల్లలు కూడా విద్య నేర్పవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నా దాని ద్వారా ప్రతి పాఠశాల కూడా పాఠ్యాంశాలు బోధించబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు కూడా సహకరించాలి. మీరు చెప్పిన మాటలు నమ్మాలి. మీరు చెప్పిన విషయాలు విని మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పాలి. మీ పిల్లలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలు వదిలిపెట్టి గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ చేయండి. ఒకసారి ఆర్థికపరమైన భారం ఆలోచన చేయండి. ఒక్కొక్కరికి ఇక్కడ ఉన్న స్కూల్లోనే మీరు మైల్ స్టోన్ స్కూల్ ఉంది, దాన్ని ఎన్ని డబ్బులు కడుతున్నారో చూడండి. ఆ పిల్లలకు మా పిల్లలకు పోటీ పెట్టండి. యాక్చువల్గా అప్పుడు తెలుస్తుంది మీకు అక్కడైతే చదువు చెప్తాను, ఇక్కడెక్కడ చదువు. ఇక్కడ వచ్చినటువంటి ఈ మార్కులు మొత్తం కూడా దాదాపుగా మండల్ టాపర్ అమ్మాయి ఇంకా ఎక్కువ మార్కులు రావాల్సిండే, ఇంకా కొద్దిలో ఇంకా ఒక 10-15 మార్కులు వచ్చే అవకాశం ఉంది కానీ కోల్పోయిందాము. ఇక్కడ కూడా అందరూ కూడా 500 మార్కుల పైబడి అంటే డిస్టింక్షన్ అంటాము. ఈ పాఠశాలలో చదువుతున్న మొత్తం కూడా 65 మంది చదివినారు, 65 మంది పాస్ అయ్యారు. అందరూ కూడా ఫస్ట్ క్లాస్. లాస్ట్ అమ్మాయి కూడా 363 మార్కులు వచ్చింది. ఇంకేం కావాలి మీకు ఇంతకంటే ఎక్కువ? 65 మందికి 68 పాస్ అయినారు, అందరూ కూడా ప్రథమ శ్రేణిలో పాస్ అయినారు. ఇంతకంటే ఎక్కువ మీరు ఒకసారి ప్రైవేట్ స్కూల్లో వచ్చి చూడండి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంతమంది వచ్చినాయి. ఒకరిద్దరికి ఎక్కువ రావచ్చు మీ మీద అమ్మాయి కంటే, కానీ మిగతా అన్నీ చూడాలి. 500 మార్కులు ఈసారి 25 మంది దాటారు. ఇవన్నీ కూడా గమనించాలి. మన ఒకసారి పాఠశాలకు వస్తే విశాలమైనటువంటి ఆట స్థలం ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, మంచి త్రాగునీరు ఉంది, మంచి భోజనము, మంచి ఉపాధ్యాయులు అందరికీ, మంచి పీడి ఆట ఆడించడానికి. యోగా నేర్పిస్తారు, కరాటే నేర్పిస్తారు, అక్కడ ఆటలు ఆడిపిస్తారు, చదువు చెప్తారు.
ఇప్పుడు ఐఎఫ్ఈ ప్యానల్స్ అని వచ్చినాయి. ఇక్కడ మొత్తం కూడా కంప్యూటర్ పెద్ద ప్యానల్ ఉంటుంది. ఇక్కడ మొత్తం 30 ఉన్నాడు. దానిలో చదువు చెప్తారు, మొత్తం ప్రత్యక్షంగా చూపిస్తారు. మనిషి గుండె చూపించనికరా దానిలో మొత్తం కూడా టీజీలో మొత్తం కూడా ప్రతి పార్ట్ అన్ని సౌకర్యాలు కూడా కల్పించబడ్డాయి. ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉంది, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించండి. ఎంతమంది ఎక్కువ జాయిన్ అవుతుంటే ఇప్పుడు మా దగ్గర 250 మంది ఉన్నారు. 500 మంది అయినా అనుకో సౌకర్యాలు కూడా అంత విస్తరిస్తాయి మనకు. దాదాపు కొత్త బిల్డింగ్ శాంక్షన్ అవుతుంది, కొత్త టీచర్లు వస్తారు, ఇంకా ఎక్కువ కంప్యూటర్లు వస్తాయి. ఇంకోటి ఈసారి పిఎంసి కూడా మన పాఠశాలకు శాంక్షన్ అయింది. పిఎంసి ప్రధానమంత్రి స్కూల్స్ అని చెప్పి కొన్ని స్కూళ్ళను దానిలో మన ఉపకుల పాఠశాల కూడా ఎన్నికాయి. దీని ద్వారా ఈసారి అనిల్ టింకరింగ్ ల్యాబ్ వచ్చింది. మనకు పెద్ద ల్యాబ్ ఉంటుంది. అన్నీ కూడా ప్రత్యక్షంగా పిల్లలు ప్రయోగాలు చేయొచ్చు. అదేవిధంగా 15 కంప్యూటర్స్ వచ్చినాయి. కంప్యూటర్ ద్వారా విద్య నేర్చుకోవచ్చు. అక్కడ అంటే చూడడానికి కాదు, పిల్లలే వాళ్ళకి అవసరం ఉన్నది నోటి ద్వారా చెప్తే నాకు వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు నేను చెట్టు గురించి తెలుసుకోవాలనుకున్నాను చెప్పండి, ఆ చెట్టు గురించి మొత్తం అంశాలు ఆ చెట్టు ప్రత్యక్షంగా అనిపిస్తుంది. ఇక మొత్తం కూడా విషయాలు కూడా నేర్చుకోవాలి. ప్రతి విషయం నోటి ద్వారా చెప్తే దాంట్లో కనిపిస్తుంటుంది మనకు మొత్తం. కాబట్టి ఇన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి. ఇంకోటి ఈసారి పిఎంసీలో మేము ఎక్స్పోజర్ విజిట్ అని చెప్పి ఫీల్డ్ విజిట్ పోయినాం. ఇక్కడ బిర్లా మందిర్ పోయినాం. బిర్లా టెంపుల్ పక్కన ఉన్నటువంటి బిర్లా మందిర్ పక్కన ఉన్నటువంటి ప్లాంటోరియం పోయినాము. తర్వాత గోల్కొండ ఫోర్ట్ పోయినాము. ఇవన్నీ కూడా ఉచితం. మళ్ళీ పిల్లలకు ₹1 ఖర్చు. దాదాపు 200 మంది పిల్లలు తీసుకుపోయినాం. అదేవిధంగా ఫీల్డ్ విజిట్లో భాగంగా పిల్లల మరి పోయినాం. ఎకో పార్క్ పోయినాం. తర్వాత మధ్యలో నవోదయ స్కూల్ ఉంటుంది. ఆ నవోదయ స్కూల్ను చూపించినాం పిల్లలకి. ఎక్కడ ఇవన్నీ ఉచితం పిల్లలకి. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి చూడండి. ఇంతకుముందు మనం సాధారణంగా ఇంతకుముందు ఎక్కడికైనా ఎక్స్కర్షన్ అంటుండే. ఎక్స్కర్షన్ పోతే ఒక్కొక్కరి దగ్గర 500, 600, 1000 రూపాయలు వసూలు చేస్తారు. ఇప్పుడు ₹1 ఖర్చు లేదు ఆ పిల్లలకి. ఆ విధంగా సంవత్సరంలో 2 సార్లు ఎక్స్కర్షన్ తీసుకెళ్తాం అందరం ₹1 ఖర్చు లేకుండా. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి అందరికీ. ఇవన్నీ వదిలిపెట్టి మీరు ప్రైవేట్ స్కూళ్ళకు ఇన్ని డబ్బులు వృధా చేస్తున్నారు చూడండి మీరు ఒకసారి. ఒక్కోరు ఇప్పుడు 6 ఏళ్లకు 40,000, 50,000, 60,000 కడతాం. ఈ మైల్స్ స్కూల్లో 10-15,000 నుంచి మొదలుకొని 40,000 దాకా. ఇంకోటి మీకు అందరూ కూడా శుభవార్త అంటే వచ్చేసరికి మనకు నర్సరీ కూడా ఇక్కడ ప్రారంభమవుతుంది. నర్సరీ స్కూల్స్ ఇంతకుముందు మీరు ఏం చేస్తున్నారంటే మీ పిల్లవాడిని ఒకటి చూసి 3వ తరగతినే పాఠశాలకు పంపిస్తాను. ఆ 3వ అట్లనే కంటిన్యూ అవుతుంది. అలానే 3 ఒక నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ 1, 2, 3 దాని అవుతుంది. కానీ వచ్చేసారి అంగన్వాడీ ఆధ్వర్యంలో మనకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడ కూడా నర్సరీ ఉంటుంది, యూకేజీ ఉంటుంది, ఎల్కేజీ 1, 2 ఇవన్నీ ఒక దగ్గర. 3 నుంచి 8 దాకా మా పాఠశాలలో ఉంటుంది. 9 నుంచి 12 వరకు సపరేట్ ఇంకొక బిల్డింగ్ కట్టి సపరేట్గా అక్కడ కూడా కొనసాగిస్తారు. కాబట్టి వచ్చేసారి ఈ నుంచి మార్పుకు మీరు సిద్ధంగా అండి. అందరు కూడా ఒక మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం ఒకటి ఫిక్స్ అయిపోతే మైండ్లో మనం ఉంటాం, అదే పట్టుకుంటాం మనం ఎంతసేపు. రండి మీ పాఠశాలను చూడండి. ఇప్పుడు వెంకటేష్ చెప్పిన ఇంతకుముందు మీరు గర్ల్స్ వేసుకోండి, బాయ్స్ వేసుకోండి, ఎక్కడ చూసినా చూడండి ఎంత చక్కగా బోధించబడుతుందో, ఎంత మంచిగా చెప్తుందో మీరు గమనించండి. ప్రతిసారి కూడా గురుకులాస్ ఎంపిక అవుతున్నాం మనం ఉపకుల మండలం నుంచి. ఎక్కడ కూడా లేదు ఇంత. అదేవిధంగా ఎక్కడ లేదు యాక్చువల్గా మన అచ్చంపేట తాలూకానే 2 సెలెక్ట్ అయితే ఆ IIITకి మన అమ్మాయి, ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి అప్లై చేసుకోవాలి. అమ్మాయి కూడా వచ్చేది. ఈసారి 2కి వస్తుంది. ఆ నందిని పూజ చూసిటారు. ఆ నంది అని చెప్పి తెలుసా సిన్ని. ఆ తర్వాత ఈ పూజ 2 మా క్లాస్మేట్ రైట్. ఆమెకు అలా నాన్న లేడు కదా, లేడు. ఈమె పూజ 2 కూడా వస్తాయి. అంటే అదే అట్లా చూడండి ఎంత ముందు ఉన్నారు మంచిగా. చూడండి ఒకసారి అన్నీ ఉంటాయి. ఆ టై, బెల్టు, డ్రెస్సు అన్నీ ఉచితంగా ఇచ్చబడాలి. కనిపిస్తాయి మీకు అందరూ కూడా. దానిలో మీ ప్రోత్సాహం ఉండాలి, మాకు మీ సహకారం కావాలి, నమ్మకం ఉంచాలి మాకు. చూడండి ఒకసారి ఇప్పుడు 5 నుంచి బయటకు వస్తున్నారు, వచ్చి ఒకసారి చూడండి మా స్కూల్. మీ పిల్లల్ని జాయిన్ చేయండి. దానిలో ఎట్లా ఉంటుందో పరిస్థితి గమనించండి. ఎంత మార్పు ఉంటుందో. పిల్లలకు ఒక బట్టి పట్టేదే ఉండకూడదు. పుస్తకం చూసి ఆ అంటే ఆ, ఈ అంటే ఈ, ఊ అంటే ఊ అన్ని చదివితే లాభం లేదు. పిల్లలు ఆలోచించాలి. ఒక విషయం చెప్తే దాని మీద 10 విషయాలు నేర్చుకోవాలి, 10 విషయాలు అల్లి చెప్పాలి మనకు. ఈ ప్రైవేట్ స్కూల్ ఏముంటుంది, ఒకటేతో ఉంటుంది. అది విద్య కాదు సార్. యాక్చువల్ గుడ్డి విద్య అంటారు దాన్ని. ఈ ప్రభుత్వ పాఠశాల ఈ పిల్ల మేధస్సుకు పదును పెడతారు. ఒక్క తో కాదు 10 తోవలు ఉంటాయి. 10 తోవలు ఉంటాయి చూసుకుంటారు.
ఆ విధంగా విద్యా విధానం ఉండాలి. మన దగ్గర ఉంది కాబట్టి మీరందరూ గ్రామస్తులు గమనించాలి. అంగన్వాడీ టీచర్లు కూడా ఈ ప్రైమరీ స్కూల్స్లో ఎన్రోల్మెంట్కు సహకరించాలి. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా వాళ్ళతో కలిసి ఉంటారు కాబట్టి మా టీచర్ల కంటే మా ఉపాధ్యాయుల కంటే మీరు ఎక్కువ వారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళతో మీరు ప్రతిసారి కూడా చెప్పండి, అమ్మ పిల్లలను సర్కారు బడిలో చేయించండి. మీ కోర్సులో ఉన్న సౌకర్యాలు మీరు విన్నారు కదా, ఇప్పుడు పాంప్లెంట్ కూడా మీ దగ్గర పెట్టుకుంటే అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. కీలకం 2 డిపార్ట్మెంట్స్, అంగన్వాడీ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ 2 మీరు ఎంతైనా చెప్పగలుగుతారు. ఎందుకంటే ప్రత్యక్షంగా మీరు కలుస్తూ ఉంటాం, నెలకు ఒకసారి లేకుంటే 10 రోజులకు ఒకసారి మీరు ప్రత్యక్షంగా కలుస్తూ ఉంటాం. లేకుంటే అంగన్వాడీ సెంటర్స్కి ప్రతిరోజు ఆ పిల్లలు చదువుకొని తల్లులు వస్తారు. తల్లులే కీలకం, ముఖ్యంగా తల్లుల కంటే. ఎందుకంటే ఎక్కువ ఆలోచన చేసేది తండ్రుల కంటే తల్లులు ఎక్కువ ఆలోచన చేస్తారు. కాబట్టి మీరు ఆ తల్లులకు మంచి బ్రెయిన్ వాష్ చేయాలి. బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ ఉన్న సౌకర్యాలు చెప్పాలి, ఇక్కడ ఏమున్నాయి దొరుకుతున్నాయి చెప్పాలి, ఎందుకు ప్రభుత్వ పాఠశాలకు పంపాలి చెప్పాలి. ఇవన్నీ కూడా వచ్చేసారి నుంచి పెను మార్పులు రాబోతున్నాయి మనకు చాలా. గుర్తుపెట్టుకోండి, ఒకసారి నర్సరీ ఉంటుంది, ఒకటే దగ్గర అందరినీ క్లబ్ చేసి. ఇప్పుడు మనకు వెంకటేష్ సార్ ఎప్పుడు కూడా ఏం చెప్తాడు, శ్రీనివాస సార్ మా దగ్గర నలుగురు టీచర్లు సార్, ఒక టీచర్ని ఒక టీచర్ని అని కూడా. కానీ సార్ 2 కలుపుతారు. గుర్తుపెట్టుకోండి, 2 స్కూళ్ళను కలుపుతారు. కలిపినప్పుడు 9 మంది టీచర్లు అవుతారు మనకు. అప్పుడు క్లాస్కు ఒక టీచర్, ఒక హెడ్ మాస్టర్ ఉంటారు. ఇవన్నీ కూడా మార్పులు క్రమంగా రాబోతున్నాయి. ఇప్పుడు ఒంగూరు మండలం ప్రారంభించినారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి. అక్కడ 2 స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు, ఒకటి ఒంగూరులో, ఒకటి పోల్కంపల్లి. ఒంగూరులో 15 మంది పిల్లలకు అకామిడేషన్ కల్పిస్తున్నారు. పోల్కంపల్లిలో కూడా దాదాపు 1400 మంది. అక్కడే వాళ్ళకు టిఫిన్ అంటే మీరు తయారు చేసి పంపాలి. ట్రాన్స్పోర్ట్ కూడా ప్రభుత్వం ఇస్తుంది మీకు, అంటే బస్ సౌకర్యం కల్పిస్తుంది. పిల్లవాడిని బస్సులో ఎక్కించుకుపోయి, ఎందుకంటే వేరే చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మన ఉప్పురుదల అనుకోండి, ఇక్కడ పబ్లిక్ స్కూల్ పెట్టేస్తే దేవదారకుంట కానీ, లేకుంటే రామ్నగర్ కానీ, లేకుంటే లక్ష్మాపూర్ కానీ చదవడం ఈ పిల్లలు మొత్తం ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకంతా కూడా బస్ సౌకర్యం కల్పించబడుతుంది. నెక్స్ట్ ఇయర్ అన్నీ కూడా వస్తాయి మనకు. వాళ్ళకు ఉదయం మీరు తయారు చేసి పంపడం ఏమీ లేదు, ఇక్కడికే టిఫిన్ ఉంటుంది, ఇక్కడనే మధ్యాహ్న భోజనం ఉంటుంది, సాయంత్రం స్నాక్స్ చేసిన తర్వాత మీరు మన పిల్లలు మీ ఇంట్లో. ఇది పెను మార్పులు రాబోతున్నాయి. అందుకే మీరు అన్నీ కూడా తెలుసుకోవాలి యాక్చువల్గా ఏం జరుగుతుంది. ప్రభుత్వం ఎంతసేపున మీరు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే పథకాల గురించి ఆలోచిస్తారు కానీ విద్య గురించి ఆలోచించలేదు. అన్నిటికంటే ముఖ్యమైనది విద్య. గుర్తుపెట్టుకోండి, ఏ ఉచితం కూడా మనను పైకి తీసుకురాదు. ఎంతసేపున అది అక్కడికి వచ్చిన వరకు అంతవరకే. పిల్లల విద్యనే మీ కుటుంబాన్ని పైకి తీసుకొస్తుంది. అందుకోసం విద్యకు మీరు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. విద్యా వైద్యం 2, చదువు నేర్చుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి 2. కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి. ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలు చేయించండి. ఈసారి 6th క్లాస్లో మీరందరూ కూడా ఈ ప్రైమరీ స్కూల్స్నేమో అంగన్వాడీ వాళ్ళు సహకరించాలి, మొత్తం కూడా జాయిన్ అయ్యేటట్టుగా, ఇక్కడ పోకుండా ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయ్యేటట్టు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిశ్వనాయక్ గారు మరియు శ్రీనివాసన్ సార్ మిగతా సిబ్బంది అందరూ కూడా 5 పూర్తయిన వాళ్ళు మొత్తం కూడా మన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాయిన్ చేసినట్టుగా మీరందరూ కూడా సహకరించారు. మీ ఇంటికి వస్తాం, మేము నన్ను ఏం చదువుతామో తెలుసుకుంటాం. మీరంతా కూడా ఇక్కడ ఏమవుతుందంటే 7 వరకు కొంతమంది మైల్స్టోన్లో చదివించిన తర్వాత 8కి మా దగ్గర పంపిస్తాం. 8 రోజులు వచ్చినా కదా మీ చదువు చెప్పింది ఇంత పెద్దగా చేసిన వాళ్ళు. అట్లా వద్దు, మీరు ఫస్ట్ నుంచి ప్రభుత్వ పాఠశాల చదువుతారు. ఎంత మార్పు ఉంటుందో గమనిస్తాను. ఇవన్నీ మార్పులు అన్నీ వస్తాయి. మీరు అందరూ పిల్లలందరూ ఒక దగ్గర ఉంటారు, పెద్ద క్యాంపస్ ఉంటుంది, పెద్ద ఒక్కొక్క క్లాస్కు 3-4 టీచర్లు వస్తారు. అప్పుడు ఆర్ట్ టీచర్ ఉంటాడు, డ్రాయింగ్ టీచర్ ఉంటాడు, పీఈటీ ఉంటాడు, ఒక వార్డెన్ ఉంటాడు చూసుకోవడానికి. ఇవన్నీ కూడా రాబోతుంది మార్పు. బీసీ హాస్టల్ కూడా ఎవరికైనా అవసరం ఉంటే బీసీ హాస్టల్లో ఉండవచ్చు. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. కాబట్టి సహకరించి మీ పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించాలి. అదేవిధంగా మీరు చెప్పాలి కూడా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు శ్రీను ఉన్నాడు, శ్రీను చాలా చురుగ్గా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాడు. ఈ వెంకటేశ్వర వాళ్ళ స్కూల్లో, మన శ్రీనివాస స్కూల్లో ప్రతి కార్యక్రమం పాల్గొన్నాం. మనం ఏదైనా కార్యక్రమం పిలుస్తారు మీరు అందరు. మీ పిల్లలు ఉన్నటువంటి పాఠశాలకు పిలిస్తే మీరు చాలామంది రారు. అదే రావాలంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి. మీ పిల్లలు చదువుల్లో రాణిస్తున్నారా, లేకుంటే ఆటపాటల్లో రాణిస్తున్నారా, లేకుంటే డ్యాన్సుల్లో రాణిస్తున్నారా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మీరెంత శ్రద్ధ పెడితే మీ పిల్లల మీద గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టాలి. మేము పెట్టేది పెడతాం, మీరు పెట్టాలి యాక్చువల్. ఎందుకంటే మీ చదువు చెప్పి పంపిస్తాం అంతే, మీ దగ్గరికి చదివించాల్సింది తల్లిదండ్రులు.
చాలామంది తల్లిదండ్రులు చేస్తారంటే ఇంటికి పోయినాక పిల్లలు చదివినావా, ఈరోజు ఏం పాఠం చెప్పారు, ఏం రాయాలి, ఏం చదువుకోవాలని కూడా అడగారు. ఈ భయం లేకుండా పోతుంది యాక్చువల్గా పిల్లలకు, తల్లిదండ్రుల భయం. వాళ్ళని చూసి మీరే భయపడుతున్నారు. మావాడు ఏం చేసుకుంటారు, ఏమైనా తిడితే అక్కడ పోయి స్థలాలు చూసుకుంటారు, మీరు భయపడుతున్నారు. తిట్టేది కూడా తిట్టలేదు, వాడు చెడ్డ పని చేసినా మీరు మందలిస్తలేదు. అట్లా పెంచితే లాభం లేదమ్మా. మొక్కయి వంగంది మానే వంగుతానంట. మనం చిన్నప్పుడు మీరు వాడిని వంచకుండా వాడు ఏం చేస్తాడు, పనికి వాళ్ళ చెట్టు అయిపోయి మీరేం చేస్తారు, మాడి చెట్టు నాటుతాం. మనం ఎందుకోసం నాటుతాం, అది కాయలు కాస్తుందని 5-6 ఏళ్ళు దాన్ని 7-8 ఏళ్ళు ఎరువులేసి నీళ్లు పోసి మందులు కొట్టి అన్నీ చేస్తాం. అది కాయకుంటే చెట్టును కొట్టేస్తాం. మన పిల్లవాడు కూడా అంతే, ఆయన చిన్నప్పటి నుంచి శ్రద్ధగా పెంచి వాడిని గోరుముద్దలు తినిపించి, డబ్బులు కట్టి చదివిపించి, బట్టలు ఇప్పించి, వాడు కోరినటువంటి అన్నీ కొనిపించి వాడిని ఏం చేస్తున్నట్టు చదువు దగ్గర పట్టించుకో, అన్నీ చేస్తున్నాడు మిగతా మొత్తం, చదువు తప్ప. కాబట్టి చదవమని చెప్పండి. ఇంటికి వస్తే భయం ఉండాలి. మా అమ్మ ఏమడుగుతారు, మా నాయన అడుగుతారు, ఈరోజు ఏం చెప్పి పాట ఏమైనా అడుగుతారు, లేకపోతే రాసిన లేదు అడుగుతారు, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటే ఉపాధ్యాయుల దగ్గర రావాలి. ఏం చదువుతాడు మా పిల్లవాడని చెప్పి అడగాలి. ఇవన్నీ చేస్తే మనకి ఆటోమేటిక్గా చదువు వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి ఉన్నది ఏం తేడా అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే పైసలు ఇస్తున్న భయం, ఆ పైసల కన్నా ఏం చేస్తారు, పిల్లల్ని ఇంటికాడ కూర్చోబెట్టి దిద్దిపించి రాసిపించి అన్నీ చేస్తారు. మీరు చేయరా, మీరు చేసినందుకో వాళ్ళకి బ్రహ్మాండంగా తయారు. మీరు ఎంతసేపు మీలాగా ఉండకూడదు. వాడు మీరు ఎంతసేపు ఉదయం లేసిరి, పొలంలోకి పోతే ఇంత దుంతిరి, కలుపు తీసిరి, నీళ్లు పడితే ఇదే మీ పిల్లాడు కూడా మీరు చదువు చెప్పకుండా అట్లనే అవుతాడు. మనం చదువు చాలా ఉన్నతంగా నిలబెడతాం, మనకి గుర్తుపెడతాం, చాలా ఉన్నత స్థాయికి తీసుకోవాలి ఎక్కడంటే అక్కడ. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ విషయాలు గమనించాలి. మీరు తెలుసు కానీ వాటి పాటించారు. చాలామందికి విషయాలు మొత్తం తెలుసు కానీ నిర్లక్ష్యం చేస్తారు, పట్టించుకోరు. కాబట్టి అందరూ కూడా మీరు తల్లిదండ్రులు వచ్చిన తల్లిదండ్రులు మొత్తం కూడా మీ పిల్లల్ని మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాల కంపల్సరీ సార్ జాయిన్ చేయించాలి. ఎట్టి పరిస్థితులు మార్పు 1 సంవత్సరం చూడండి. మీకు ఇబ్బంది అనిపిస్తే మనం పిల్లల్ని తీసుకోవాలి, ఇబ్బంది లేదు. 1 సంవత్సరంలో వచ్చే నష్టం ఏం లేదు. ఆడికిడికి తేడా ఉంది గమనించాలి. కాబట్టి ఈ సందర్భంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. సార్ ఒకటి పేటీఎం చెప్పండి సార్. పేటీఎం అది శనివారం మూడో శనివారం మీటింగ్ ఉంటుంది. ఇంకోటి ఇది అందరూ కూడా ఇంకోటి ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి నెల 3వ శనివారం ఉపాధ్యాయులు పిల్లలు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేస్తూ ఉంటాం. సంవత్సరమే మేము అరిసి గీపేటి ఇవన్నీ చేసినా కూడా 10 మంది ఉంటారు. మా దగ్గర 200 అంటే 200 మంది తల్లిదండ్రులు ఉంటారు. అంటే వారికి 2 పిల్లలు చదువుతున్నారు కాబట్టి దాదాపు 250 మంది పిల్లలకు 200 మంది తల్లిదండ్రులు ఉంటారు. ఎప్పుడు చూసినా 10 మంది, 5 మంది, 6 మంది, 8 మంది. అంటే మీరు ఎంత శ్రద్ధ పెడతామో చూడండి మీ పిల్లల మీద. కాబట్టి పిల్లల మీద చదువు మీద మీరు చెప్పండి. మీరు ఉదయం పంట వేస్తే ఉదయం పోయి చూసేస్తారు, మధ్యాహ్నం పోయి చూసేస్తారు, సాయంత్రం పోయి చూస్తారు. దానికి పురుగైలిందా చెదలు అయినా ఏం కదా అని చెప్పి పోతారు, మంది ఉరుకుతారు, నచ్చబడి తీసుకోతారు, లేకపోతే ఈ మందు స్టార్ట్ చేస్తారు. చెట్టు బలహీనంగా ఉంటే ఇంత యూరియానో ఏదో చేస్తారు ప్రతిరోజు కాబట్టి. అట్లా మీ పిల్లవాడిని ఆ మొక్క మీదనే పెడతారు. మీకు పెద్ద వృక్షం మీ కొడుకు కానీ మీ పిల్లగా వాడి మీద పెట్టాలి దృశ్యం. మనం వాడు ఎదుగుతాడు, చాలా ఉన్నత స్థాయికి తీసుకోవచ్చు. ఈ స్థాయి నుంచి పెద్దగా తీసుకోవడం విద్య. మీరు ఉన్న స్థాయిలో ఉంటే ఏం లాభం, ఏమీ లాభం ఉండదు. కాబట్టి మీరు కంపల్సరీగా తల్లిదండ్రుల సమావేశానికి రండి. ప్రతిసారి ఆహ్వానం పంపుతారు, కాగితం పంపుతారు. మీరు రావాలి. మీరు వచ్చి పిల్లాడు ఏం చదువుతుంటే వానికి భయం ఉంటుంది. మా అమ్మ వచ్చి మా నాయన వచ్చి ఏం పడుతున్నారు, ఉపాధ్యాయుడు చెప్తాడు మీ పిల్లాడు ఏం చేసి చేస్తారు మొత్తం చదువు మంచిగా చదువుతాడు, ఇంకా బాగా చదివిపెట్టారు. చదవకుంటే మీ పిల్లాడు చదువుతాడు, అమ్మ జాగ్రత్త తీసుకొని చెప్తారు. నోట్స్ రాస్తున్నారా, నోట్స్ రాస్తలేరా, లెక్కలు చేస్తున్నారా, ఇంగ్లీష్ చదువు, ఇవన్నీ కూడా తెలుస్తాయి ఇక్కడ. అంటే మీరు కూడా శ్రద్ధ పెట్టాలి. అదే మీకు పెద్ద ఆయుధం, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీ పొలాలు గిలాలు అవి శాశ్వతం కావు. విద్యనే మీకు శాశ్వతం, ఎప్పటికీ మీ అమ్మడి ఉంటుంది. కాబట్టి సందర్భంగా తల్లిదండ్రులు అందరూ కూడా శ్రద్ధ వహించి ప్రతిసారి జరిపే తల్లిదండ్రుల సమావేశానికి హాజరు కావాలని కోరుతాం. ఒక ప్రతిజ్ఞ ఉంది. ఈ ఒక ప్రతిజ్ఞ అందరూ కూడా లేచిన బట్టి ఈ ప్రతిజ్ఞ చదువుతాం అందరం కూడా.
ప్రతిజ్ఞ చేస్తే మొత్తం కూడా కవర్ చేస్తే అప్డేట్ చేస్తే సరే వీడియో ఎస్టాబ్లిష్ చేసాం ఫైనల్ పట్టుకొని మీరు ఫోటో తీయండి చాలు. తర్వాత అయిపోయినా ప్రతిజ్ఞ అయిపోయినాక వేస్తారు రైట్ కనుక పట్టుకుంటారు అందరు ఫోటో వేస్తారు అందరూ చదవాలంటే కాదు వినడం కదా దానిలో ఉన్న మర్మం గ్రహించాలి మనం ఏముంటుంది చేతులు ముందుకు పెట్టండి అమ్మ అందరూ. అందరికీ సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా మరి విద్య అనేది మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. వాళ్ళు ఇక్కడ ఇట్లా కదా. వాళ్ళని కూర్చి ఇట్లా తిరగమని తిరిగి ఇక్కడ రండి, ఇక్కడ రండి. రాహుల్ ఇటు సైడ్ పెట్టు. చదివేటప్పుడు ఇటు సైడ్. అట్లా ఉండే మీ పిల్లలందరినీ 6:30కి పంపాలి మా స్కూల్కు గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంతమంది పిల్లలు కూడా 500 మార్కులు, ఎంత సంతోషం మీకు. ఓకే, సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా విద్య అనేది మన జీవితాలను మారుస్తున్న దానికి మన ప్రాథమిక పాఠశాల ఇక్కడ చదువుకొని ఎన్ఆర్ఐ రుక్మారెడ్డి సార్, మర్యాద రుక్మారెడ్డి సారు అమెరికాలో స్థిరపడ్డాడు. అంటే మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అమెరికాలో స్థిరపడ్డాడు. దాంతోపాటు గత సంవత్సరం మనకు స్కూల్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి షూస్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది సార్. షూస్ తర్వాత కొత్తగా చేరిన వరకు స్కూల్ బ్యాగ్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇట్లా ఎంతోమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. సో కాబట్టి వీటన్నిటిని వినియోగించుకోవడానికి మీ పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ ప్రొఫెసర్ జయశంకర్ బడివాడ ప్రతిజ్ఞ అనేది ఉంటుంది. సో నేను చెప్తాం, మీరు నాతో పాటు మీరందరూ కూడా చెప్పాలని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఫస్ట్ నా పేరు చెప్తా, నా పేరు అప్పుడు మీ పేరు చెప్పుకోండి. ఓకే, అందరూ ఇట్లా ముందుకు చాపండి. లైన్లో కూడా ఇక్కడ నా పేరు చెప్పినప్పుడు మీ పేరు చెప్పుకోండి. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రతిజ్ఞ. గాజుల వెంకటేష్ అనే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనకై బడియుడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంను నెరవేర్చుటకు మరియు పిల్లలందరిలో దాగి ఉన్న వైయక్తిక ప్రతిభా పాఠవాలను వెలికితీసి స్వేచ్ఛా వాతావరణంలో నాణ్యమైన విద్య ద్వారా అభివృద్ధి పరిచి వారి అభిలాషణీయమైన రంగాలలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంకల్పంలో నేను భాగస్వామిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను విజయవంతం చేస్తానని మనస వాచ కర్మన ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ అనండి. ఇప్పుడు హై స్కూల్కి సంబంధించినటువంటి కరపత్రాల యొక్క ఆవిష్కరణ ఉంటుంది. అందరు ఇట్లా యూ షేప్ రండి సార్. అందరు అలా మీరు కూడా రండి, అందరు యూ షేప్ రండి. ఫోటో కూడా తీద్దాం అట్లా యూ షేప్ రండి. యూ షేప్ సార్ అందరు బ్యాక్ రండి. ఫోటో ఎనికి రండి, ఇట్లా మీరు కూడా ఇట్లా ఎనికి రండి. మొత్తం అందరు వస్తారు. కొద్దిగా ఎనికి రండి. మీరు కూడా ఇట్లా రండి. మీరు వెనక జరిగితే లైన్ ఉండండి, లోపల వెనక వద్దు. అందరు ముందుకు వచ్చేయండి. కొంతమంది వెనక ఉన్నారు. రాజు కొంచెం ఎంటికి జరగాలి సార్. మీరంతా 2 స్టెప్లు ఎంటికి జరగాలి మేడం. ఒక్కొక్క స్టెప్ వాళ్ళు ఎంత జరగదు చిన్న ఇంకా కాదు. ఇక్కడ అందరూ కూడా వచ్చేయండి. మా నెలలోకి వచ్చేయండి.